బై డిఫాల్ట్గా ఈ రాష్ట్రానికి దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న మహబూబ్నగర్ సభలో అట్లనే వాళ్ళ ఇంట్లో ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో అన్ని పచ్చి అబద్ధాలు, నీతిమాలిన వ్యాఖ్యలు, రోజు రోజుకు ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే విధమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో, అంటే ముఖ్యమంత్రిగా రోజు రోజుకు ఆయన గ్రాఫ్ దిగిపోతున్న సందర్భం. మొన్న ఢిల్లీలో ఒక సర్వే వస్తే ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిగా అత్యంత వేగంగా డౌన్ఫాల్ అవుతున్న, అత్యంత వేగంగా గ్రాఫ్ పడిపోయిన ముఖ్యమంత్రి ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఢిల్లీకి సర్వే వచ్చింది. అది ఆయనకు కూడా చేరింది. అందుకే ఆయన ప్రతిరోజు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడం జరుగుతూ ఉన్నది. అంటే ఆయనకు పరిపాలన చేతగాక ఆడలేక మధ్యలో ఓడే అని ఒక సామెత ఉన్నది. నీకు స్టెప్లు వేయడం రాక డ్రమ్ముని ఆ మధ్యల్ని అవి ఖరాబ్ అయినాయి అన్నాడంట. అవి మంచిగా కొడతలేరు వాళ్ళు, అందుకోసమే నేను దుంకుతలేను అన్నాడు. అట్లే ముఖ్యమంత్రి పరిస్థితున్నది. 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలు, అవి అమలు చేయలేక రోజు కేసీఆర్ జపం చేయడమే ఆయన పని అయిపోయింది. ఎన్నికలప్పుడేమో 100 రోజుల్లో అమలు చేస్తా 6 గ్యారెంటీల్ని అని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజల్ని మోసం చేసే పనిలో ఉన్నాడు. ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేస్తలేడు. ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు అవుతలేదు. ఆ మొదలుపెట్టిన 1-2 మొదలుపెట్టి అవి 30%, 40%, మిగతా 60-70% ఎగ్గొట్టడం. ఇట్లా అది మళ్ళా చేసుడు 30-40% మంది చేయాలి, మళ్ళీ టీవీలకు రావాలి, మొత్తం 100% చేసినా అని గొప్పలు చెప్పాలి, అడ్డగోలుగా అబద్ధాలు ఆడాలి. ఆయన పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఆయన టీవీలో చూడంగానే ప్రజలు టీవీలు బంద్ చేస్తున్నారట. చిచి మళ్ళీ వచ్చిండు బుడుబుక్కలోడు, అన్ని బుడుబుక్కల వేషాలు, బుడ్రకాన్ వేషాలు. లాస్ట్కి ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి పాలన బుడుబుక్కల పాలన, బుడ్రకాన్ పాలన, బుల్డోజర్ల పాలన. ఇది తప్ప ఇంకా ఏమీ లేదు. ఎందుకంటే నిన్న మహబూబ్నగర్లో రైతులను నిండా ముంచి రైతు పండుగ అని ఒక సభ పెట్టారు. దాంట్లో రుణమాఫీ చేసేస్తామని చెప్తాడు, అబద్ధం ఆడతాడు. మళ్ళీ ఇవాళ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కూడా అంతే అంటున్నాడు, 100% రుణమాఫీ చేసేస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇట్లా అడ్డగోలు అబద్ధాలు, చెప్పిన అబద్ధానే 100 సార్లు చెప్తే నిజమవుతుంది అనుకుంటున్నాడు. కానీ రుణమాఫీ అయిందా కాలేదా కానీ రైతుకు మనసులో ఉంటుంది కదా, ఆయనకు తెలుస్తుంది కదా, ఇది ఇండివిజువల్ బెనిఫిట్ కదా. నువ్వు ఏఎన్ రోడ్ వేసినా, ఎక్కడో మహబూబ్నగర్లో నేను ఒక రోడ్ వేసినా అంటే నిజామాబాద్లో తెలియకపోవచ్చు, కానీ రుణమాఫీ చేసినా అని చెప్తే కాని రైతుకు తెలియదా మనిషికి? అస్సలు విషయం ఏంటంటే, నేను ఇవాళ మీ ముందుకు రావటం కారణం ఏంటంటే, రుణమాఫీ విషయంలో
మొట్టమొదలు అంచనా వేసింది 60 లక్షల మంది రైతులు, సుమారు 60 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్న డబ్బు 40,000 కోట్లు. 40,000 కోట్లు. ఇది మొదలు చెప్పిన లెక్క. వాళ్ళే అన్నారు, ఎలక్షన్లప్పుడు అన్నాడు, తర్వాత అన్నాడు, నేను 4 నెలలు నేను మానుకుంటే 4 నెలలు నేను కడుపు కట్టుకొని ఉంటే 40,000 కోట్లు ఏమన్నా విషయమా అన్న మాట మాట్లాడినాడు ఆయన నోటి నుంచి. అంటే 60 లక్షల మంది రైతులు 40,000 కోట్ల రుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేసింది ఎంత మొత్తం రాష్ట్రంలో? మొత్తం రాష్ట్రంలో ఆయన చేసింది 21 లక్షల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలు చేసి, మొన్నటితో పాటు కలుపుకొని ఆయన చేసింది. ఇంతకుముందు 17,000 కోట్ల చిల్లర, ఇంతకుముందు 17 లక్షల ప్లస్ రైతులకు 17,000 కోట్ల చిల్లర చేసినాడు. నిన్న చేసింది ఆయన. నిన్న అంత పెద్ద పండుగ అని చెప్పుకున్నది ఎంతమందికి అంటే కేవలం 39 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు చేసేటోళ్ళు. ఫస్ట్ చేసింది 21 లక్షల మంది చేసినాడు. 60 లక్షల మందిలో 21 లక్షల మంది చేసినాడు. ఇంకా 39 లక్షల మంది ఉండ్రి. ఆ 39 లక్షల మంది మొన్న చేసింది 3 లక్షల మందికి చేసినాడు. ఇప్పుడు 4వ విడతగా 39 లక్షల మంది రైతుల్లో 3 లక్షల మంది చేసే రైతు పండుగ అని చేసుకున్నాడు ఇవాళ మహబూబ్నగర్లో. అది చేసింది ఎంత? 23,000 కోట్ల రూపాయల్లో. అంటే 40,000 కోట్లలో 17,000 కోట్లు చేసినాడు ముందు. నిన్న 3,000 కోట్లు చేసినాడు. 2,700 కోట్లు చేసినాడు నిన్న. 3 లక్షల మంది రైతులకు 2,700 కోట్లు నిన్న వేసి మొత్తం రుణమాఫీ అయిపోయిందిగా అని చెప్పి రైతు పండుగ చేసుకున్నాడు బాగున్నారు. ఐ స్టాండ్ ఫర్ మై, నేను మొత్తం దీనికి నేను కట్టుబడి ఉన్నా. ఇప్పుడు నేను చెప్పేదానికి ఇంకా ఆయన 36 లక్షల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేది ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. 20,000 కోట్ల రూపాయలు 36 లక్షల మంది రైతులకు. అంటే 60 లక్షల మంది రైతుల్లో ఈయన చేసింది 24 లక్షలు నిన్నటి దాంతో కలుపుకొని. ఇంకా 36 లక్షల మంది చేయాలి. 40,000 కోట్లలో ఈయన వేసింది 20,000 కోట్లు, ఇంకా 20,000 కోట్లు చేయాలి. అంటే 50% ఇంకా చేసేది ఉన్నది. 50% కంటే ఎక్కువనే ఇంకా చేసేది ఉంది. మొత్తం చేసేసినా అని చెప్పి అబద్ధం ఆడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. రాష్ట్రం సంగతి అట్లుంటే మన జిల్లా సంగతి. మన జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో 2,03,520 మంది రైతులు, కామారెడ్డి జిల్లాలో 1,76,000 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. 3,79,520 మంది రైతులు నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో రుణాలు తీసుకున్నారు. తీసుకుంటే నిన్నటి దాంతో పాటు ఎంతమంది రైతులకు అయిందయ్యా అంటే 2,01,967 మందికి అయింది. అంటే 3,79,520 మంది ఉమ్మడి జిల్లాలో ఉంటే అయింది 2,01,000 మందికి. అంటే ఇంకా నీకు దాదాపు 1,78,000 మందికి కావాలి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే. డబ్బు వాళ్ళు చేసింది మొత్తం 1,518 కోట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. అర్థమైంది కదా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3,79,520 అంటే 3,80,000 మంది ఉంటే వీళ్ళు చేసింది 2,01,000 మందికి చేసినారు. ఇంకా 1,79,000 1,80,000 మంది చేయాలి. ఇది వీళ్ళు. దీనికే ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు, అక్కడ ముఖ్యమంత్రి జబ్బలు కొడతాడు, ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా జబ్బలు కొడుతున్నారు. నేను అన్న మాట రైతులు కూడా వింటూ ఉంటారు.
రేపు మీరు మీడియాలో ప్రింట్లో చూపిస్తే మీరు మీడియాలో చూపిస్తే రైతులు కూడా చూస్తారు నేను అన్నమాట అబద్ధమా కరెక్టా 100% అయిపోయింది అంటున్నారు కదా ఇగో ఇంకా 1,79,000 మంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రుణమాఫీ కావాల్సిన రైతులు ఉన్నారు ఐ స్టాండ్ ఫర్ మై వర్డ్ రాని వారు ఇప్పుడే చెప్పిన 1,79,000 మందికి రావాలి ఇంకా ఓన్లీ నిజామాబాద్ జిల్లా తీసుకున్నారనుకోండి 2,03,520 మంది ఉంటే రైతులు అయింది నిన్నటితో పాటు అయింది 1,05,000 మంది 1,555 మందికి అయింది ఇంకా కావలసిన వారు 1,02,965 అంటే అయింది 49% మంది ఓన్లీ మన నిజామాబాద్ జిల్లా కాని వారు 51% మంది ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో ఐ స్టాండ్ ఫర్ మై వర్డ్ ఏ ముఖం పెట్టుకొని స్థానిక కాంగ్రెస్ నాయకులు జబర్దస్తుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు నిజామాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లో జబర్దస్తుకునే బదులు వాళ్ళు ఇష్టం వచ్చిన ఊరికి పోవాలి ఇక రుణమాఫీ మేము 100% అయిపోయింది అని చెప్పి అక్కడ ప్రకటించాలి అప్పుడు ఏం జరుగుతుందో అలా బతుకు అర్థమవుతుంది నేను వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నా రుణమాఫీ మొత్తం అయింది అనే నాయకుడు ఆయన ఇష్టం వచ్చిన ఊరికి పోవాలి ఇక మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు వస్తారు మాజీ జిల్లా చైర్మన్ గారు ఆయనతో రైతులందరినీ పిలిచి మేము 100% ఊరు సెంటర్లకు పోయి మేము 100% రుణమాఫీ చేసినామని చెప్పాలి దమ్ముంటే లేకపోతే ఒప్పుకోవాలి అవును మేము 49% మందికే చేసినాం నిజామాబాద్ జిల్లాలో ఇంకా 51% మందికి ఉన్నారు ప్రశాంత్ రెడ్డి చెప్పింది కరెక్టే అని ఒప్పుకోవాలి ఇంకొక మాట మాట్లాడుతున్నారు కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన దానికంటే ఎక్కువ చేసినాము అన్నమాట మాట్లాడుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంటే నిజామాబాద్ జిల్లాలో ఈ రోజుకి 781 కోట్లు చేసినారు రుణమాఫీ కామారెడ్డి జిల్లాలో 736 కోట్లు చేసినారు రుణమాఫీ అంటే మొత్తం కలిపి 1,518 కోట్లు చేసినారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది సగం మందికి అయింది 2 లక్షల రుణమాఫీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు లక్షలోపు రుణమాఫీ మొదటి విడతలో చేసినప్పుడు 847 కోట్లు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా 724 కోట్లు రెండవ విడత చేసినప్పుడు నిజామాబాద్ జిల్లా 490 కోట్లు కామారెడ్డి జిల్లా 450 కోట్లు మొత్తం కలిస్తే 2 విడతలు కలిపితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2,511 కోట్లు కేసీఆర్ గారు రుణమాఫీ చేసినారు వీళ్ళు ఇప్పటి మట్టుకు రుణమాఫీ చేసింది 1,518 కోట్లు అంటే 1,000 కోట్ల రూపాయలు 2 విడతల్లో కలిపి కేసీఆర్ గారు రుణమాఫీ ఎక్కువ చేసినారు వీళ్ళకంటే ఇప్పుడు చేసిన దానికంటే ఓన్లీ నిజామాబాద్ కామారెడ్డి జిల్లా చెప్తారు నిజామాబాద్ జిల్లా లెక్కేసుకుంటే వీళ్ళు రుణమాఫీ చేసింది ఇప్పటికి 781 కోట్లు మేము అప్పుడు 2 విడతల్లో కలిపి చేసింది 1,175 కోట్లు నిజామాబాద్ జిల్లా మట్టుకే 5 నియోజకవర్గాలు అంటే 400 కోట్లు ఎక్కువ చేసినాం మేము రుణమాఫీయే ఇంకా వేరే రైతు బంధు కాదు కామారెడ్డి జిల్లాలో వీళ్ళు చేసింది 736 కోట్లు మేము చేసింది 1,175 కోట్లు అట్లా టోటల్గా చూస్తే మేము చేసింది 2,511 కోట్లు వాళ్ళు చేసింది 2 జిల్లాల్లో కలిపి 1,518 కోట్లు 1,000 కోట్ల రూపాయలు ఎక్కువ చేసినాం రుణమాఫీలో కూడా 1,000 కోట్ల రూపాయలు ఎక్కువ చేసినాం మేము 2 విడతలు కలిపి వీళ్ళు 100% చేసినాము అని అబద్ధాలు ఆడుతున్న చేసింది 1,518 కోట్లు ఇది రుణమాఫీ సంగతి దీని ద్వారా నిజామాబాద్ జిల్లా ప్రజలు గ్రహించాలి వీళ్ళు ఎంత అబద్ధాలు ఆడుతున్నారు రైతులకైతే ఎట్లాగో తెలుసు ఎందుకంటే రాని వాళ్ళందరూ రెడీ కడుతున్నారు ఆడ లైన్ కట్టిరు వేరే ప్రజలు కూడా వేరే వర్గాలు కూడా గమనించాలి వీళ్ళు ఎంత అబద్ధాల కోర్లు బ్లంటెడ్ లయర్స్ ఇంత అబద్ధాలు ఎవరు ఆడరు వాళ్ళ శాఖ ఇచ్చిన లెక్కలే నేను చెప్తున్నా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న లెక్కలే నేను మీకు చెప్పిన అందుకే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా కల్లుబొల్లి మాటలు అబద్ధాలు ఆపేయండి ఆపేసి మీరు ఎన్నికలప్పుడు ఏదైతే చెప్పినారో
అందరికీ అన్న మాట మాట్లాడినాం ఆ రోజు. అందరికీ 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, ఇంకెవరన్నా మాఫీ చేసుకో బాకీలు కడితే పోయి తెచ్చుకోరన్న మాట కూడా చెప్పినాం. కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఇంకా మిగిలిన 1,79,000 మంది రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆయన ఇప్పుడే నేను ప్రెస్ మీట్ చూసిన, మేము చేసింది గింతే, ఇక మిగతా లోన్లు ట్రాక్టర్ల లోన్లట. ముఖ్యమంత్రి అంటున్నాడు ట్రాక్టర్లకు తీసుకున్న లోన్లు, నాన్ క్రాప్ లోన్లు, బ్యాంకర్లు లెక్కలు తప్పు చెప్పారు మాకు, ఇప్పుడు గింతే ఉన్నదన్నమాట మాట్లాడుతున్నాం. అంటే ఎగ్గొట్టే పని చేస్తూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ వెంటాడుతుంది. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం పంట మీద తీసుకున్న ప్రతి రుణాన్ని ప్రతి రైతుకు నువ్వు మాఫీ చేయాల్సిందే. ఎందుకంటే ఆ మాటతోటే కేసీఆర్ అంటే అభిమానం ఉన్న రైతులు మాకు 2 లక్షల రుణమాఫీ జరుగుతుందన్న ఆశతోటి నీకు ఓట్లేసి గెలిపించినారు. కాబట్టి ఇప్పుడు నువ్వు రైతులను మోసం చేస్తా అంటే మాత్రం మిమ్మల్ని వెంటాడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే వ్యవసాయ పండుగలు చేసుకుంటున్నారు, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అవి కూడా అబద్ధాలే. పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా అబద్ధాలే. కొనుగోలు మీద ఇవాళ రైతులందరికీ తెలుసు, వరి పంట వచ్చింది. బాన్స్వాడ నియోజకవర్గంలో, బోధన్ నియోజకవర్గంలో అక్టోబర్లో వచ్చింది వరి పంట. అక్కడ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమంటే చేయలే. చేయకపోతే పాపం వాళ్ళు ప్రైవేట్ వ్యాపారాలకు అమ్ముకున్నారు. నవంబర్లో మిగతా నియోజకవర్గాల్లో వచ్చినాయి, సెప్టెంబర్లో వచ్చినాయి కొన్ని దగ్గరలో. సెప్టెంబర్ అక్టోబర్లలో బాన్స్వాడ, బోధను, ఇట్లా నిజామాబాద్ రూరల్లో కొంత భాగం, ఆర్మూర్లో కొంత భాగం సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చినాయి. నువ్వు కొనుగోలు కేంద్రాలు పెట్టకపోతే వాళ్ళు అమ్మేసుకున్నారు. బోనస్ నువ్వు ఆ రోజు అన్నావు, మొత్తం వరి పంటకు బోనస్ ఇస్తానన్నావు. మళ్ళీ మాట మార్చినావు, దొడ్డు వడ్లకు కాదు సన్నం వడ్లకు ఇస్తా అన్నావు. అట్లా మోసం చేసినావు రైతుల్ని. పోనీ ఆ సన్నం వడ్లకు వస్తుందని రైతు ఆలోచిస్తే కొనుగోలు కేంద్రాలు పెట్టుడు కావాల్సుకున్న లేట్ చేసినావు. లేట్ చేసి వాళ్ళు ప్రైవేట్ వ్యాపారాలకు అమ్ముకునేటట్టు చేసినావు. చేసి మిగిలిన కొద్ది దానికి ఎంతో కొంత బోనస్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఇవాళ రైతులకు మేము బోనస్ ఇస్తున్నాం అన్నమాట మాట్లాడుతున్నాం. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు మటుకు, ఈ నిజామాబాద్ ఉమ్మడిది కాదు, నిజామాబాద్ జిల్లాలో 4,33,772 ఎకరాల్లో వరి సాగైంది. మొత్తం 4,33,772 ఎకరాల్లో వరి సాగైంది. దీంతో 11,89,000 మెట్రిక్ టన్ల వరి దిగుబడి వచ్చింది. అంటే దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్ల వరి దిగుబడి వచ్చింది. నువ్వు ఈ రోజు ప్రొక్యూర్మెంట్ చేసింది ఎంత అంటే 4,60,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసినావు. అంటే 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే 4,60,000 మెట్రిక్ టన్నులు నువ్వు కొనుగోలు కేంద్రాలతో తీసుకున్నావు. దగ్గర పడ్డది వరి 90% అయిపోయింది. మా అయితే ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నులు అవుతుందేమో. అంటే 12 లక్షల వరి ధాన్యం దిగుబడి వస్తే నువ్వు కొనుగోలు చేసింది 5 లక్షల మెట్రిక్ టన్నులు. మేము అధికారంలో ఉన్నప్పుడు 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షల మెట్రిక్ టన్నులు కూడా మేము కొనుగోలు చేసినాం. నువ్వు ఇవాళ 5 లక్షలు దాటలేవు. అంటే మేము కొనుగోలు చేసిన దాంట్లో సగం కూడా నువ్వు కొనుగోలు చేస్తలేవు. ఇట్లా రైతుల్ని మోసం చేసినాం. అంటే ఎందుకు రీజను? ఒకటి, కొనుగోలు చేస్తే డబ్బులు ఇవ్వాలి. 2, బోనస్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు మొత్తం మన 12 లక్షల మెట్రిక్ టన్నులకు బోనస్ ఇవ్వాలంటే 500 చొప్పున 600 కోట్ల రూపాయలు కావాలి. నువ్వేం చేసినావు? ఇవాళ దాన్ని 5 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించేసినావు. ఏది? కొనుడు 12 లక్షలు కొని 5 లక్షలే కొన్నావు, మిగతా అమ్ముకుంటట్టు చేసినావు. 5 లక్షల్లో మళ్ళా సన్నం వడ్లు అంటున్నావు, అది 3 లక్షలకు వచ్చింది మళ్ళా. అంటే 12 లక్షలకు ఇవ్వాల్సిన బోనస్ 3 లక్షలకు ఇస్తున్నావు ఇప్పుడు.
అంటే 25%. ఇవాళ చాలా అన్యాయం. 600 కోట్ల రూపాయలు అయ్యేది ఇప్పటికి ఇచ్చింది 99 కోట్లు బోనస్ మీద ఇచ్చింది నిజామాబాద్ జిల్లాలో. 15% ఇచ్చారు. 25% ఇవ్వటానికి ప్లాన్ చేసుకున్నావు, దాంట్లో 15% ఇచ్చావు. నేను అందుకే నువ్వు కావలసుకొని కొనుగోలు కేంద్రాలు లేటుగా పెట్టి రైతులు దిక్కు లేక వాళ్ళు అమ్ముకునేటట్టు చేసి చేసినావు కాబట్టి నువ్వు హామీ ఇచ్చిన ఎన్నికల్లో 500 రూపాయల వరకు బోనస్ ఇస్తాను, అన్ని రకాల వాటికి ఇస్తాను కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే 4,34,000 ఎకరాల్లో వరి పండిందో ఆ వరి పండించిన ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 25 క్వింటాల చొప్పున 500 రూపాయల బోనస్ వేసి ఎకరానికి 12,500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. 4,33,772 ఎకరాల్లో వరి పండించిన రైతుకు ప్రతి ఎకరానికి 12,500 రూపాయలు వరి బోనస్ ఇవ్వాలి. కొందరికి నువ్వు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇస్తున్నావు, కొనుగోలు కేంద్రాలు కాకుండా బయట అమ్ముకున్న వాళ్ళకు కూడా నువ్వు ఎకరానికి 25,000 చొప్పున 25 క్వింటాల చొప్పున దానికి 500 రూపాయలు బోనస్ చొప్పున ఎకరానికి 12,500 రూపాయలు బోనస్ ఇవ్వాలా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లనే 3వ పాయింట్, ఇవాళ మనకు తెలుసు రైతు బంధు కింద కేసీఆర్ గారు 11 పంటలకు అంటే 11 సీజన్లకు 72,000 కోట్ల రూపాయలు వేసినాడు రైతు బంధు మీద ఈ రాష్ట్రంలో. 11 సీజన్లకు నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? నువ్వు వచ్చిన నుంచి ఇప్పుడు 2 సీజన్లు వచ్చినాయి. నువ్వేం చెప్పినావు? 15,000 వేస్తా, కేసీఆర్ ఏమో 10,000 వేస్తుండు, నేను 15,000 రూపాయలు వేస్తా అన్నావు. రైతు ఆశపడ్డాడు, నీకు ఓట్లు వేసినారు. నువ్వు గద్దెనెక్కినావు. లాస్ట్ టైం వేసంగి వచ్చింది, అప్పుడు ఏం చేసినావు? మేము ఆల్రెడీ రైతు బంధు కింద అయితే జమ చేసిన డబ్బులు ఉండేనో మేము ఎలక్షన్లు అప్పుడు వేయలేకపోయినాం. ఎలక్షన్లు వేద్దాము అని చెప్పి మేమే వస్తాం అనుకున్నాం. మేము వస్తాం రాగానే వేద్దాము అని చెప్పి డబ్బులు జమ చేసి పెట్టినాం. పెట్టిన డబ్బుల్ని నువ్వు రాగానే ఒక సీజన్కి వేసినావు 7,600 కోట్లు. అది 15,000 వేస్తా అన్నావు, అంటే 7,500 రూపాయల చొప్పున వేస్తా అన్నావు. వేసింది మాత్రం 5,000 చొప్పునే వేసినావు. ఆడ 2,500 ఎగ్గొట్టినావు రైతు ఒక సీజన్కి. 2వ సీజన్ వచ్చింది, మళ్ళా మొత్తంకి ఎగ్గొట్టినాం. అసలు రైతు బంధే వేయలేదు. నేను అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మొదటి సీజన్లో బాకీ పడ్డ 2,500, అంటే నువ్వు రైతు భరోసా 7,500 వేస్తాను, 5,000 మేము వేసిన డబ్బులే వేసినావు. అయినా సరే మిగతా 5,000 వేసినావు కాబట్టి మిగతా 2,500 రూపాయలు ప్రతి ఎకరానికి రైతుకి ఇవ్వాలి. రైతు భరోసా మీద ఒక సీజన్ అది బాకీ. 2వ సీజన్లో ఎగ్గొట్టినావు, అది కూడా బాకీ పడ్డావు. 7,500 రూపాయలు బాకీ పడ్డావు ఎకరానికి రైతు భరోసా. అంటే రైతు భరోసా కిందనే ఈ సంవత్సరం కాలంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నువ్వు ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు బాకీ పడ్డావు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రతి రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఎకరాకి 10,000 రూపాయలు రైతు బంధు కింద ఇప్పుడు వేయాలి ఈ గవర్నమెంట్. మొదటి పంటది 2,500, 2వ పంటది 7,500. 5 ఎకరాలు ఉన్న రైతుకి 50,000 రూపాయలు వేయాలి గవర్నమెంట్. నువ్వు చెప్పిన మాటనే కేవలం రైతు బంధు కింద. ఇది బాకీ సుమా, మళ్ళా కొత్తది వస్తున్నది. ఇప్పుడు ఏమంటున్నాడు నిన్నే తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడిపించింది. ఏమని? రైతులట రైతు బంధు వద్దంటున్నారట, బోనసే ఇవ్వమంటున్నారట. అంటే రైతు బంధు ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బోనస్ అంటే ఓన్లీ వడ్లకు, అది వాళ్ళ లెక్కల సన్నలకు. రైతు బంధు ఇవ్వాల్సి వస్తే మొత్తంకి ఇవ్వాలి.
మొత్తం సాగే అన్ని పంటలకు ఇవ్వాల్సిందే. అంటే రైతు బంధు బంద్ చేసి ఓన్లీ బోనస్ ఇస్తామని ఒక మాట మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇది ఎంత అన్యాయం, ఇది దగ, మోసం. వీళ్ళే చెప్పారు మేము బోనస్ ఇస్తాము అని, వీళ్ళే చెప్పారు మేము 10,000 కాదు 15,000 ఇస్తామని. ఇవాళ రైతు బంధు ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ వైపుకి ఇట్లా మీ కార్యాచరణ ఉంటే ఇది చాలా అన్యాయం, మోసం, దగ, రైతుల్ని నట్టేట ముంచడమేది. మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున పోరుబాట పడతాం రైతులను కూడా తీసుకొని. తస్మాత్ జాగ్రత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నువ్వు ఎట్లంటే అట్లా నడుస్తుంది అనుకుంటున్నావేమో. సంవత్సరం అయిపోయింది, హానుమూన్ పీరియడ్ అయిపోయింది. నువ్వు 100 రోజుల్లోనే అన్నావు, సంవత్సరం అవుతున్నది. చెయ్యలేక రోజు కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు. ఇంకా ప్రజలు చూస్తూ ఊరుకోరిగా. నువ్వు రైతు బంధుని ఎగ్గొట్టే కార్యక్రమం మొదలు పెడితే ఈ ప్రభుత్వం కూలిపోడు ఖాయం. రైతుల గోస ఇళ్లకు పడడం ఖాయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ రైతు బంధుని మీరు ఎగ్గొట్టే కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలి. బోనస్ 100% నువ్వు బోనస్ ఇస్తా అన్నావు నువ్వే. అందుకే కదా నీకు ఓట్లేసింది ప్రజలు. రైతు బంధు కేసీఆర్ ఎట్లా ఇస్తా ఉన్నాడు. నీకు స్పెషల్ ఏమున్నది? కేసీఆర్ని కాదని నీకు ఓట్లు ఎందుకు వేసిర్రు? రైతు బంధుతో పాటు నువ్వు వరికి బోనస్ ఇస్తా అన్నావు కాబట్టే నీకు ఓట్లేసిర్రు. అప్పుడే అనేది ఉంటుంది ఎలక్షన్లప్పుడు. కేసీఆర్ రైతు బంధు ఇస్తాడు, అది తీసేసి నేను బోనస్కు ఇస్తా అని చెప్పి అనేది ఉంటుంది. అప్పుడు తెలుస్తుండే నీ కథ. ఎలక్షన్ల కంటే మొదలు ఈ మాట అనుంటే రైతులు నీ సంగతి చూసేటోళ్ళు. అప్పుడే ఓట్లు వేయించుకున్నావు. రైతు బంధు 10 కాదు 15,000 చేస్తాను, బోనస్ ఇస్తాను, అన్ని రకాల వాటికి బోనస్ ఇస్తాను. దాంట్లో ఆశపడే పాపం రైతులు నీకు ఓటేసి. ఇవాళ నువ్వు రైతు బంధు ఇవ్వకుండా ఓన్లీ వరికే బోనస్ ఇస్తా అంటే పసుపేసే రైతు ఏం కావాలి? మక్కేసే రైతు ఏం కావాలి? ఎర్రజొన్న వేసే రైతాంగం ఆర్మూర్ బాల్కొండ ప్రాంతంలో వాళ్ళేం కావాలి? సోయా వేసే రైతాంగం ఏం కావాలి? పత్తి వేసే రైతాంగం ఏం కావాలి? ఇవాళ రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తారు. వాళ్ళు ఏం కావాలి? ఇంతమంది రైతులు, లక్షలాది మంది రైతుల్ని ఇంత నట్టేట ముంచే కార్యక్రమం తీసుకుంటే మాత్రం మేము పోరుబాట పడతాం. నీకు మంచిది కాదు రేవంత్ రెడ్డి. రైతుల ఉసురు తగులుతుంది. ఇప్పటికే పేద ప్రజలు ఇలుగులో కొట్టి ఆ ఉసురు మీదేసుకున్నాం. ఆ పేద ప్రజలు తిట్టే తిట్లు వినలేకపోతున్నాం. నీకు అసలు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా అన్ని తిట్లు తిని ఉండడు. నువ్వు ఆ తిట్లు తింటున్నావు. గిరిజనుల భూములు గుంజుకొని తింటున్నావు తిట్లు. పేదోళ్ళు ఇల్లు గులగొట్టి తిట్లు తింటున్నావు. ఇన్ని పాపాలు ఇప్పటికే మూడగట్టుకున్నావు. ఇక రైతు బంధు కూడా ఎగ్గొట్టి ఈ రైతుల
ఇట్లా ఓకే ఇట్లా రైతుల్ని నట్టేట ముంచే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఇది చాలా అన్యాయం, మోసం, దగ. దీనికి డెఫినెట్గా రైతుల గోస రేవంత్ రెడ్డికి తలుగుతుంది. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, రైతు భరోసా కింద పాత బాకీల కింద మొదటి పంటకు ఎకరానికి 2,500, రెండో పంటకు 7,500, ప్రతి ఎకరానికి 10,000 రైతు భరోసా కింద ఇవ్వాలి. ముందు ముందు కూడా 15,000 రూపాయల రైతు భరోసా కొనసాగించాలి. దాంతోపాటు మీరిచ్చిన హామీ ప్రకారం అన్ని వడ్లకు 500 రూపాయల క్వింటాల్కు బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు అంటా ఉన్నాడు, మేము రైతు బంధు ఇస్తా అన్నాం, 2 లక్షల రుణమాఫీ అన్నాం, బోనస్ అన్నాం, ఇవన్నీ చాలా చెప్పినాం. కానీ ఏమవుతుందో అదే చేసే ఆలోచనలో ఉన్నాం, ముందుకు పోతామన్న మాట మాట్లాడిండు. మీరు చెప్పిన మాట తప్పితే మాత్రం ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు, రైతుల్ని తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తా ఉన్నాను. అట్లనే ఇంకో మాట కూడా మాట్లాడిండు ఆయన, ఇంకో అడ్డగోలు మాట. కేసీఆర్ గారికి 1000 ఎకరాల ఫామ్ హౌస్ అని చెప్పన్న మాట మాట్లాడి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే నేనొస్తా, నువ్వు రా, కొలువు. ఒకవేళ కేసీఆర్ గారిది 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే నేను అక్కడనే నా రాజీనామా చేస్తా ఎమ్మెల్యే పదవికి. ఒకవేళ 1000 ఎకరాలు లేకపోతే నీ రాజీనామాని అడగను. నువ్వు ఎట్లా నాకు పోయేటోడివే, నువ్వు తొందరలోనే నువ్వు పోయేటోడివే, వెనకాల రెడీ అవుతున్నది నీకు, మీ హైకమాండే రెడీ చేస్తున్నారు వెనకాల. రాజీనామా అడగను నేను నిన్ను, కానీ నేను తప్పు చెప్పినా అని ముక్కు నేలకు రాకి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఒకటేమో నేను కర్మను నమ్ముతా, ఈ చిన్నోళ్ళ ఇల్లు కొట్టినోళ్ళ పాపం అలా ఉసురు, ఈ రైతులకు రైతు బంధు ఎగ్గొట్టుడు, వడ్లు బోనస్ ఎగ్గొట్టుడు, ఈ ఉసురు కలిగిపోతాడు. ఒకటి. 2, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లకు రేవంత్ రెడ్డిని పిలుస్తలేరు, సీఎంని పిలుస్తలేరు, డిప్యూటీ సీఎంని పిలిచిరు నిన్న మొన్న. మరి ఇవన్నీ కూడా సంకేతాలైన తొందరగానే పోతాడని చెప్పి ఈ 2 బేస్ మీద నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ.